తీర్మానం లైన్ క్రాస్ అయిందా? సో రాహుల్ గాంధీ మీ దృష్టిలో మంచోడు, రేవంత్ రెడ్డి చెడ్డోడా? కాంగ్రెస్ బీఫామ్ నుంచి గెలిచినటువంటి తీర్మానం ఎందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయట్లేదు అని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి మీ దృష్టిలో? బీసీ సమాజం నష్టపోతున్నా తీర్మానం లాభపడ్డా ఎమ్మెల్సీ అయ్యి? నేను ఏది మంచో అది మంచి అని చెప్పిన, ఏది చెడు అది చెడు అని చెప్పిన. చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు, బీసీ నెక్స్ట్ సీఎం అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాజేష్? మీకు ఏంటి భవిష్యత్తులో పార్టీ పెట్టదలుచుకున్నారా లేదంటే ఏం చేయదలుచుకున్నారు? బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు. రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఈయన బ్లాక్ మెయిలర్ అని తెచ్చాడు, దొంగ అని తెచ్చాడు. వాళ్ళకు నోటీసులు గీటీసులు ఏమీ లేవు. అధిష్టానానికి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు ఇట్లా జరుగుతుంది ఇక్కడ అని? ఆయన బీసీల గురించి మాట్లాడినప్పుడల్లా ఇక్కడ న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో ఆయన వాడుతుండదు. తీర్మానం గోడ మీద పిల్లి అని ఎందుకు అనకూడదు? వరంగల్ హెలికాప్టర్ బీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ బంధువే మీకు హెలికాప్టర్. అదొక చర్చ మాత్రమే. తీర్మానం టీడీపీ అధ్యక్షుడు కాబోతున్నాడా, కొత్త పార్టీ పెట్టబోతున్నాడా?